హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి సోలార్ స్ట్రీట్ లైట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మనకు అవుట్డోర్కి ఏంటంటే లైట్స్ పెడుతుంటాము, మనకేమో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది ఎక్కువగా. సో మనం పవర్ సేవ్ చేసుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సోలార్ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ స్ట్రీట్లో మనము గోడకు కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ మనము పిన్ చేస్తే చక్కగా యూజ్ అవుతుంది. దీన్నే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, దీనికి రిమోట్ యాక్సెస్ కూడా ఇస్తున్నాడు చూడండి, రిమోట్ కూడా. సో మనకి రిమోట్ ఇస్తున్నారు, సోలార్ది ఇదంతా ఇస్తున్నారు అనమాట. సో ఇది రిమోట్ యాక్సెస్ ఉంటుంది, మోషన్ సెన్సార్స్ నుంచి కూడా వర్క్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, మనకి ఏదైనా డిటెక్ట్ చేస్తే దాని నుంచి కూడా ఇది వర్క్ చేస్తున్నాను, అంటే లైట్ వెలుగుతుంది అనమాట. సో ఇది మంచి ప్రైస్లో వస్తుంది, కాకపోతే ఇది ఏంటంటే సో ఎక్స్పెన్సివ్ కాస్ట్లో అయితే ఉంటుందన్నమాట ఇది. సో ఇట్ ఈజ్ మోర్ యూస్ఫుల్. ఈ చాలా విలేజెస్లో కానీ సిటీస్లో కానీ బాగా ఎండొచ్చే ఏరియాలో అయితే కనుక ఈ సోలార్ స్ట్రీట్ లైట్ అవుట్డోర్ సిస్టమ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. పవర్ సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట, నేను చూపిస్తాను చూడండి ఎలా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనేది. ఇలా స్ట్రీట్ కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ లేకపోతే కనుక గార్డెనింగ్ ఏరియాలో కానీ సమ్ అదర్ ప్లేసెస్లో మనం ఫిట్ చేసుకుంటే పోద్ది. మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకి రిమోట్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనము బయట ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవ్వట్లేదంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ 1 మోషన్ సెన్సార్ కూడా ఫిక్స్ చేస్తారన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిమ్ లైట్లో ఉంటుంది. స్ట్రాంగ్ లైట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పర్సన్ అక్కడ నుంచి మూవ్ అవుతుంటే, ఒక ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ మూవ్ అవుతూ ఉంటేనే లైట్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మోడ్ 2లో వచ్చేసేసి స్ట్రాంగ్ లైట్ నుంచి స్ట్రాంగ్ లైట్ చూపించారు కదా, స్ట్రాంగ్ లైట్ టు స్ట్రాంగ్ లైట్, అలా ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అని మూవ్ అవుతుంటే మనకి లైట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ లైట్ నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిమ్ లైట్లో ఉండిపోతుంది అనమాట. వర్కింగ్ టైం వచ్చేసి 2 to 4 hours 6 hours అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైం పీరియడ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇబ్స్ అనమాట ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్, సో మనకి ఇది బ్రేకబుల్ అనమాట. సో మనకి రైనీ సీజన్లో కూడా ఇట్ ఈజ్ యూస్ఫుల్. రెయిన్ పడినా కానీ వాటర్ ప్రూఫ్ సిస్టమ్ కూడా ఉంది. చూసారా, సోలార్ అనేది మనకి లైట్ అప్పర్ పార్ట్లో సోలార్ ప్యానల్ అనేది ఫిట్ చేసి ఉంటుంది. లాంగ్ బ్యాటరీ కూడా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. నేను చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందని చెప్పేసి. మరి వైర్లెస్, మనకి వైర్ కనెక్ట్ చేసి ఎలక్ట్రికల్ దానికి కనెక్ట్ చేసి బల్బ్ సెట్టింగ్స్ అవన్నీ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో మోషన్ సెన్సార్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటప్పుడు అది ఆన్ అండ్ ఆఫ్ అనేది అదే ఆటోమేటిక్గా సెటప్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఆఫ్ చేయాలనుకుంటే రిమోట్ త్రో కూడా ఆఫ్ చేసేయచ్చు, ఆన్ చేసుకోవచ్చు. చూడండి, ఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది, లాంగ్ రన్ ఉంటుంది. ఇక్కడ పైన ఎల్ఈడీస్ కూడా అనమాట. డౌన్లో మనకి 118 ఎల్ఈడీస్ ఉంటాయి ఇందులో. మనకి హైట్ మెజర్మెంట్స్ కూడా ఈ ప్రోడక్ట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రివ్యూ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది అమెజాన్లో. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్ అనమాట. ఎందుకంటే నవేడేస్లో పవర్ సేవ్ చేసుకోవడం, మనీ సేవ్ చేసుకోవడం చాలామంది చూస్తుంటారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మెయిన్లీ విలేజ్ పీపుల్స్కి కరెంట్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు అటు సైడ్ కానీ లేకపోతే ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ అవుట్డోర్ ప్లేస్ ఉన్నా కానీ చాలా యూస్ఫుల్ అనమాట. నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నాను, యూజ్ చేయండి, మీకు అంతా ఫుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు చాలా టెక్నికల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. సో మీకు మోర్ అప్డేట్స్ అనేవి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రివ్యూస్ అన్నీ చెక్ చేసి మీకోసం బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే కనుక మా ఛానల్లో కనుక
చేస్తున్నాం అనమాట. అది కాక అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మంచిగా మేము పోస్ట్ చేస్తాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.